మోడీ మీద ఇన్వెస్టర్లకి గట్టి నమ్మకమే ఏర్పడినట్టుంది. వాస్తవంగా అది కొన్ని రోజుల నుంచి అనిశ్చితిలో ఉన్నటువంటి షేర్ మార్కెట్టు, భారతీయ షేర్ మార్కెట్ ఇవాళ స్థిరంగా పాజిటివ్ నమోదు చేసుకుంది. యాక్చువల్గా గతంలో అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత దాదాపు 2-3 నెలల పాటు అక్కడ స్టాక్ మార్కెట్లు కుప్పకొలత వచ్చినాయి. ఈవెన్ భారతదేశంలో కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఉగ్రదాడి లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత మనం ఏదో రిటాలియేషన్ చేస్తాం, అట్లాగే సైన్యం వ్యవహారాలు అయ్యో నడుస్తాయి, యుద్ధం జరుగుతుంది, ప్రమాదం జరిగిపోతుంది అనేటటువంటి భయాందోళనల మధ్యన స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటాయి, జరిగినాయి గతంలో. అయితే ఈ దఫా మాత్రం ఆ పరిస్థితి లేదు. మోడీ చేసేదేదో కర్ర విరగకుండా పాము చావకుండా తల పగిలేటట్టు కొడతాడు అన్నటువంటి నమ్మకం అయితే ఉంది. క్రిందసారి పుల్వామాది కావచ్చు, పఠాన్కోట్ ఇన్సిడెంట్స్ తర్వాత మనం కొట్టిన దెబ్బ అవతలోడికి బిత్తరపోయాడు తప్పించి మనల్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సృష్టించబడింది. అట్లాంటిది చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఉంది. అందుకని స్టాక్ మార్కెట్ల వాళ్ళు కూడా పాజిటివ్ రిపోర్ట్ ఉన్నాయన్నమాట.